హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాలకూర పప్పుని చేయబోతున్నాను. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా తయారు చేశానో మీరు కూడా అలాగే ప్రయత్నించండి. ముందుగా పాలకూరని 2 సార్లు వాష్ చేసుకోండి. ముందుగా ఒక మట్టి పాత్రని తీసుకొని అందులో గ్లాస్ పప్పు వేసి తగినన్ని వాటర్ పోసుకొని ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టాలి. మట్టి పాత్రలో వంట చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో చేసే పప్పు అయినా చేపల పులుసు అయినా చేపల కూర అయినా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ మట్టి పాత్రలో ప్రయత్నించి రుచికరమైన వంటని మీ సొంతం చేసుకోండి. పప్పు ఉడికిన తర్వాత 3 టమాటాలు వేసుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత పాలకూరను ఆ పప్పులో వేసుకోవాలి. పాలకూరను వేసుకొని దాంట్లో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మూత తీసి మొత్తం పాలకూర పప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత బాగా కలపాలి. పప్పు పాలకూర బాగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత పొయ్యి మీద నుంచి దించుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెత్తుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకొని బాగా వేగిన తర్వాత ఆ పప్పు ఆ దాకలోకి వేసుకోవాలి. ఇందులో చింతపండు వాడలేదండి మేము. ఒక నిమ్మకాయ రసం తీసి అందులో వేసామండి. ఉప్పు కూడా మీరు సరిపడినంతగా మీకు రుచిగా సరిపడగా వేసుకోండి ఉప్పు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.